ఫాదర్ జాన్సన్ మీరేనండి? అవును. శ్రీనివాస్, స్వాగతము స్వాగతము. లోనికి రమ్ము. నా భార్య విషయం మాట్లాడాలన్నారు. మీ భార్య గురించి చెప్పే ముందు మీతో కొంచెము మాట్లాడవలేను. లోనికి రమ్ము. మిమ్ములను కొన్ని వాక్యములు అడగవచ్చునా? అడగండి. నీవును నీ భార్యను తగులాడుకుని ఇంటిరా. ఆమె తిరిగి నీ చెంతకు వచ్చిన ఎడల క్షమించి పరిశుద్ధాత్మతో స్వీకరించగలవా? మీరేం మాట్లాడుతున్నారో నాకు అర్థం కావట్లేదు. పరుషవాక్యములు ఆలుమగల మధ్య సహజములని చెప్పబడి ఉన్నది. నా భార్య నేను. నీవేమీ చింతించనక్కరలేదు. ఆమెయు నీ కొరకు చింతపడుచున్నది. మీ హృదయములు పశ్చాత్తాపముతో ప్రక్షాళనమై విరిగిపోని పాలెవల స్వచ్ఛమై ఉన్నవని నేను గ్రహించి తిని నేను దరిచేర విలపించుతున్న నీ ఆలిని చూడుము. అమ్మా లక్ష్మి, ఇటు రమ్ము. ఏమండి, నన్ను క్షమించండి. మిమ్మల్ని అనవసరంగా బాధ పెట్టాను. పాపిష్టదాన్ని. ఇంకెప్పుడు అలా చేయనండి. మీరు సరదా కూడా నన్ను ఏడిపించకండి. అంత చిన్న విషయానికి ఇంత అల్లరి చేసుకున్నానేమిటా అని బాధపడ్డాను. మీకు నా మొహం ఎలా చూపించాలా అని ఏడుస్తూ కూర్చుంటే ఫాదర్ నాకు ధైర్యం చెప్పి మీకు ఫోన్ చేశారు. ఫాదర్, నాదే ఉంది, అంతా ప్రభుదయ. అది కాదు ఫాదర్, ఈ అమ్మాయి నా భార్య కాదు. ఏమండి, ఇప్పుడేగా చెప్పాను సరదా కూడా నన్ను ఏడిపించొద్దని. మిస్టర్ శ్రీనివాస్, భార్యాభర్తల మధ్య తగు తుంపల్లా తొలగిపోవాలి కానీ ఉప్పెనలా పొంగరాదు. జీవితమున వివాహము భార్య అతి ముఖ్యమైనవిగా చెప్పబడి ఉన్నది. ఓ ఫాదర్, నేను ఎప్పుడు ఈ అమ్మాయిని చూడను కూడా చూడలేదు. చాలండి మీ వెటకారం. మీరును ఎవరైనా వింటే నిజం అనుకునేరు. పదండి వెళ్దాం. వదులు. పదండి పదండి అంటావేమిటి? నువ్వెవరో నాకు అసలు తెలియదంటుంటే వినవే. ఏమిటి? నిజంగా నిజంగా నేను మీకు తెలీదు? తెలియదంటుంటే రెట్టిస్తావే. ఉపదేశం మీద మనసునుంచుము, తెలివిగల మాటలకు చెవియొగ్గము. పగ కలహమును రేపును, ప్రేమ దోషములన్నిటినీ కప్పును అని చెప్పబడి ఉన్నది కదా. మీకెంత చెప్పినా అర్థం కావట్లేదు. ఫాదర్, మీకు ముందే చెప్పాను ఆయన నన్ను జీవితంలో క్షమించరని. తల్లి, ఆ వరపుత్రుడు ప్రజల పాపములను తన శిలువ మీద మోస్తున్నది. మరి ఒకసారి ఆమెను పరికించి చూడుము. దయచేసి నన్ను అర్థం చేసుకోండి. ఈమె నా భార్య కాదు. ఈమె నా భార్య కాదంటుంటే వినరే. కొత్తగా వచ్చిన ఈ అమ్మాయి కబుర్లు నమ్మి మీరిద్దరూ మోసపోతారేమిటి? నా భార్య కాదు. చూడండి మిస్టర్ శ్రీనివాస్. అరే, మళ్ళీ మిస్టర్ శ్రీనివాస్ అంటారేంటండి? మరి ఇవన్నీ ఏమని పిలవమంటారు? పోనీ లక్ష్మి అని పిలవండి. లక్ష్మి నా భార్య పేరు. నేనే మీ భార్యనండి. ఆ మాట అంటే నాలుగు చీర్. మీరు ఇక్కడికి ఎందుకు వచ్చారో మర్చిపోయి పోట్లాడుకుంటున్నారు. ఐఎమ్ సారీ సార్, ఐఎమ్ సారీ. చూడమ్మా, మీరిద్దరూ అదే మిస్టర్ శ్రీనివాస్ మీరు మొదటిసారి విజయవాడలో కలుసుకున్నారు. కాదండి, మొదటిసారి మేము కలుసుకుంది హైదరాబాద్ లో. నేను పనిచేసే స్కూలు, మా వారి ఆఫీసు దగ్గర దగ్గరే. ఎవరు మీ వారు? మావారట. మిస్టర్ శ్రీనివాస్ ప్లీజ్. మీ నాన్నగారు పనిచేసేది సెక్రటేరియట్ లో కదా? అమ్మా నాన్న ఉండుంటే నాకు ఈ బాధలన్నీ ఉండేవి కావు. ఊరుకోండి, బాధపడకండి. ఓదారుము తల్లి, ఓదారుము. నీతిమంతుల తల మీదకి ఆశీర్వాదములు వచ్చినని చెప్పబడి ఉన్నది. ఫాదర్, ఈవిడ మీకు ఎలా పరిచయం? వేకువన చర్చి బయట చలిలో కూర్చుని వగచుచుండెను. భర్తతో పరుషములాడి వచ్చినని చెప్పాను. నేను ప్రభువు సన్నిధికి తోడ్కొని పోయి ఆమెను ఊరడించి ఆలుమగల సంబంధము సరాళము చేయు హితోపవచనములు బోధించి ఉంటుని వివేకము కలదిగాన నా మాటలకు చెవియొగ్గినది. వివేకవంతురాలే, అనుమానం లేదు. చాలా వివరాలు సేకరించింది. మరి తను తీసుకెళ్లిన కారు ఏమైందో అడగండి. అవునండి, చెప్పడం మర్చిపోయాను. అది ఎవరో ఎత్తుకుపోయారు. అబద్ధం ఆడినా అతికినట్టు ఉండాలి. అసత్యము కాదు,
ఆమె మోటారు సైకిటము దొంగిలించబడి ఉండేనని నాకు చెప్పి ఉండేను. పిల్లికి ఎలక సాక్ష్యం. తండ్రినైనను తల్లినైనను చర్చి ఫాదర్నైనను దూషించు అనే దీపము కారు చీకటిలో ఆరిపోవునని చెప్పబడి ఉన్నది. ఏం నష్టం లేదులేండి. మరైతే కారు పోయినట్టుగా రిపోర్ట్ ఇవ్వాలిగా. ఇచ్చి ఉండేను. డాంగే సార్, కార్ పోయిందని రిపోర్ట్ ఏమైనా వచ్చిందా? కారు దొరికితే ఇద్దరం తిరుపతి వస్తామని మొక్కుకున్నానండి. యాండి దొరుకుతుందంటారా మన కారు? దొరక్కపోతే మీ ఆఫీస్ వాళ్ళకి ఏం సమాధానం చెప్తారండి? ఆ, ఇదిగో రిపోర్ట్ ఇచ్చారు. ఇన్స్పెక్టర్, నాతో రండి, వెళ్దాం. ఎక్కడికి? గెస్ట్ హౌస్ కి. నేను నా భార్య కలిసి ఫోటోలు తీయించుకున్నాను. ఫోటో సార్? అవును, ఆటో కెమెరాతో. రీల్ ఇంకా దానిలోనే ఉంది. డెవలప్ చేస్తే ఈ నా భార్య కానీ భార్య బండారం బయటపడుతుంది. ఫోటోలా? మనం ఫోటోలు ఎప్పుడు తీసుకున్నామండి? ఇప్పటికొక్క నిజం చెప్పావు. మనం తీసుకోలేదు, నేను నా భార్య తీసుకున్నాం. ఇన్స్పెక్టర్ రండి, వెళ్దాం. ఒక్క క్షణం చూడండి మిస్సెస్, ఐఎమ్ సారీ. చూడండి, మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉంటే, అదే మిమ్మల్ని గుర్తించే స్నేహితులు కానీ బంధువులు కానీ ఎవరికైనా టెలిఫోన్ ఉంటే ఆ నంబర్ ఇవ్వగలరా? ఆ, నేను పనిచేసే స్కూల్ ప్రిన్సిపాల్ పేరు మదర్ ఎలిషా. ఇన్స్పెక్టర్, నా ప్రార్థనకు సమయం ఆయుత్తమైనది. మరి నాకు సెలవా? ఓకే ఫాదర్. థ్యాంక్ యూ ఫాదర్. జ్ఞప్తిలో ఉన్నది కదా, తగవు తుంపర వలె ఉండవలె కాని ఉప్పిని కారాదు. చెప్పండి, మదర్ ఎలిషాస్ ఫోన్ నంబర్. 228294. 228294. ఇది కూడా తెలుసుకుందాం అన్నమాట. తెలుసుకోవడం ఏంటండి? అది నేను పనిచేసే స్కూలు. ఎందుకండి నన్ను ఇలా అల్లరి చేస్తారు? మర్యాదగా చేతులు తీ. ఈసారి ఎప్పుడైనా నా మీద చెయ్యి వేయండి, చెప్తాను. ఆహా, సరే. లైన్స్ బాగలేవట, కాల్ రావడానికి లేట్ అవుతుంది. అయితే ఇక్కడ వెయిట్ చేయడం దానికి కాల్ వస్తే గెస్ట్ హౌస్కి ఇమ్మనండి. అయినా ఫోన్తో పని ఉండదులేండి. రండి ఇన్స్పెక్టర్, పెడదాం. అలాగే పదండి. డాంగే, కాల్ వస్తే గెస్ట్ హౌస్ కనెక్ట్ చేయమను. అలాగే ఫారెస్ట్ గెస్ట్ హౌస్కి వెళ్ళి టర్కీ కోడి ఫ్రై చేయమన్నాను, తెప్పించు. ఎస్ సార్. కొన్నాళ్ళకి కోడి అనే జాతి పచ్చిని భూమి మీద మిగలనిచ్చేటట్లేడు మగానుభావుడు. జరగండి.